ఈరోజు అంగన్వాడీ టీచర్లందరూ సమ్మె చేపట్టి ఈరోజు 27వ రోజు చేరింది. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడము, మరి వీళ్ళ మీద అమానుషంగా ఒక ఎస్మా చట్టాన్ని జీవోని తీసుకొచ్చి వాళ్ళని సమ్మె విరివింపజేయాలనే యొక్క దురుద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగడం అనేది చాలా దారుణము. మరి ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి ప్రతి వార్డులో ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు తిరిగి ఇంటింటికి ఒక చిన్నపిల్లలు కావచ్చు, ఒక బాలింతలకు కావచ్చు, మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఒక పౌష్టికాహారం అందించి వీళ్ళు రోజు దినదినాగా ప్రజలకు సేవ చేసేటువంటి ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి అమానుషంగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు ఈ దినం ఈ ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం అనేది చాలా ఘర్షణీయమైన విషయము. మేము ఈ యొక్క ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది మేము దారుణంగా ఉండడం మేము ఖండిస్తున్నాం బీసీ ప్రజాచర్య సమైక్య ప్రొద్దుటూరు తరపున. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పరిపాలన కళ్ళు తెరిచి ఈ యొక్క వెంటనే ఎస్మా చట్టాన్ని రద్దు చేసి వెంటనే వాళ్ళని చర్చలకు ఆహ్వానించి వాళ్ళ యొక్క సమన్వయంగా చర్చల్లో సఫలీకృతం చేసేటట్లు వాళ్ళకి జీతాలు పెంచి చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇలాగే కొనసాగినట్లయితే జనజీవనము దినదినానికి స్తంభించిపోతుంది. మరి అలాగే ఈ మున్సిపాలిటీ కార్మికులతో కూడా జరుగుతూ ఉంది. మరి వాళ్ళని కూడా విరివింపజేసినట్లయితే జనజీవనము మరీ సుభిక్షంగా సాగేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరి దారుణంగా ఉంది కాబట్టి ఇవన్నీ గమనించి తొందరలోనే ఈ ఎస్మా చట్టాన్ని రద్దుపరిచి మరి ఈ అంగన్వాడీ టీచర్లందరినీ పిలిపించి చర్చలు ఆహ్వానించి చర్చలు సఫలీకృతమైనట్లు చేసి వాళ్ళని విరింపజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రొద్దుటూరు. ఈరోజు అంగన్వాడీలో శాంతియుతంగా 27 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వము వాళ్ళను అంటే శాంతియుతంగా చేసే వాళ్ళను వేరే రూపంలో మార్చుకోమని చెప్పేసి ఒక ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎస్మా చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఎమర్జెన్సీకి వర్తిస్తుంది. పాలు, నీళ్లు, గ్యాసు, హాస్పిటల్స్ ఇటువంటి వాటికి ఎస్మా చట్టం అంటే ఎస్మా కింద తీసుకురావచ్చు. కానీ అంగన్వాడీలను ఎస్మా కింద తీసుకురావడం ఇది దుర్మార్గమైన ఆలోచన. మీకు ఈ సలహాలు ఎవడిస్తున్నాడో కానీ సజ్జల రామకృష్ణ అంటాడు ముందు మీ మీద ఎస్మా చట్టం తీసుకురావాలా, వైసీపీ నాయకుల మీద ఎస్మా చట్టం తీసుకురావాలా. ఎందుకంటే సజ్జల రామకృష్ణ రాయచోటిలో 1500 ఎకరాల భూములు ఆక్రమించినాడు. రాజంపేట జిల్లాగా ఉన్నటువంటి అనుకున్న దాన్ని రాజంపేటను కూడా జిల్లా లేకుండా రాయచోటికి తీసుకొచ్చి అతని భూముల కోసము చేసినటువంటి సజ్జల రామకృష్ణ మీద బొత్స సత్యనారాయణ మీద ముందు ఎస్మా చట్టం ఉపయోగించాలని. ఈ ఎస్మా చట్టానికి అంగన్వాడీలు భయపడేది లేదు, బెదిరేది లేదు, ఏది లేదు. అవసరమైతే దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని తీసుకుపోతా ఉన్నాము. అంగన్వాడీలు ఏఐటీసీ సీటు అనుబంధంగా దేశవ్యాప్తంగా వీళ్ళకి ఏపీకి మద్దతుగా మొత్తం అందరూ కదిలే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని ఎస్మా చట్టం ఎవరి మీద మనం ఇచ్చాం అంటే బ్రహ్మాస్త్రం మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలా. లేని పక్షంలో 27 రోజులు ఒక ఎత్తు కొనసాగింది. ఇప్పటి నుంచి ఇంకో ఎత్తున జరుగుతుందని చెప్పేసి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. ప్రొద్దుటూరు అర్బన్, నేను పి శివమ్మను మాట్లాడుతున్నాను. మేము ఇన్ని 27 రోజుల నుండి ఇంత సమస్యలు శాంతియుక్తంగా మేము ధర్నాలు పాల్గొన్నాం. దేనికి పాల్గొన్నాం? మా కడుపు బాధ అయ్యి కడుపు కోత అయ్యి చాలా అతి తక్కువ జీతం చేస్తూ ఇన్ని పని భారాలు మోపి ఇంత బాధలు అయ్యి కనీసం ఒక 2000 3000 ఫస్ట్లోనే నువ్వు చేసినా మేము ఎవరం సానుకూలంగా శాంతిగా నీకు ఎంతో జయజయలు పలికి కూర్చుని నడుపుకుండే వాళ్ళం. ఇన్ని రోజులు చేసి ఇంకా దుర్మార్గంగా అసలు నువ్వు కడప జిల్లాలో ఎందుకు వచ్చినావో, ఎందుకు చేసినావో, నువ్వు ప్రజల పాలన చేయడానికి వచ్చినావా, బ్రిటిష్ పాలన చేయడానికి వచ్చినావో మాకు అర్థం కాలేదు. ప్రతి ప్రజలకు అందరికీ కీడు చేస్తున్నావు. నా పేరు విజయ, ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు సమ్మె చేయడానికి 27వ రోజులో ఉన్నాము. 27 రోజులైనా కూడా గవర్నమెంట్ ఇంతవరకు స్పందించలేదు. మళ్ళీ దీనికి తోడు ఎస్మా చట్టం అనేది ఒకటి తీసుకొని వచ్చింది. ఇది ఎవరికి వర్తిస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం వర్తిస్తుంది. మా జీతం ఎంత? మేము అట్లా ప్రభుత్వ పథకాలకు నోచుకోలేదు, ఇట్లా జీతము పెంపుదలకు నోచుకోని విధంగా పని భారం ఎక్కువతో మేము పని చేస్తుంటే కన్నా సీఎం గారికి కొంచెమైనా చెల్లం లేకోకుండా మా మీద ఎస్మా చట్టం అనేది ప్రయోగించడం ఎంత దుర్మార్గమైన చర్య. ఈ విధమైన పాలనలో ఉంటే గన అన్ని పథకాలను నువ్వు తీసుకొని వస్తున్నావు అంటే నువ్వు పథకాలకు డబ్బులు ఉంటుంది, మాకు జీతాలు మేము శ్రమ దోపిడీ కాకోకుండా మాకు ఫలితం ఇమ్మంటున్నాం.
ఆ విధంగా నువ్వు జీతాలు లేకోకుండా మళ్ళీ ఎస్మా చట్టం అనేది తీసుకురావడము ఎంతవరకు ఇది దుర్మార్గమైన చర్య అని మేము అనుకుంటున్నాం. నువ్వు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మేమేం అదరము బెదరము. మా న్యాయమైన హక్కులు మేము సాధించుకునేంత వరకు మేము ఈ సమ్మెని విరమించబోయేదే లేదని ఈ విధంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.